ఇతని పేరు సోమరాజు. వైజాగ్ వచ్చి 3 సంవత్సరాలైంది. కానీ వైజాగ్లో ఉండి 3 లక్షల మంది మాట్లాడుకునే ఏకైక వ్యక్తి. ఈ పోర్ట్ లో కాంట్రాక్ట్స్ అన్ని ఇతనివే. ఇక్కడి నుంచి ఏది కదలాలన్నా ఇతని పర్మిషన్ కావాలి. నువ్వు ఈ పోర్ట్ కాంట్రాక్ట్ జోలికి రావద్దు. దీనికోసం ఇప్పటి వరకు నేను 20 మందిని చంపాను. నువ్వు 21 కావద్దు. నేను కూడా ఈ మధ్య 2-3 చంపానండి. బిజినెస్లో ఇవన్నీ మామూలే కదండి. నాకు ట్రైన్కి టైం అవుతుంది, వస్తాను. హైదరాబాద్ వెళ్తున్నాడంట టెండర్ వేయడానికి. ఏ ట్రైన్కి? గోదావరికి. మైసమ్మకు ఫోన్ చేయి. వీడి పేరు మైసమ్మ. హైదరాబాద్లో సోమరాజుకి రైట్ హ్యాండ్. వాడేం చెబితే వీడది చేస్తాడు. ఓకే అన్న, నువ్వు మర్చిపో. గోదావరి ఎన్ని గంటలకు వస్తుందిరా? తెల్లవారుజామున 5:30. రాత్రికెవరు మందేయకండి, పొద్దునే పని ఉంది. నానాజీ, ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఈ ఊర్లో భవానీకి ఎదురు తిరగాలన్న ఆలోచన రావడానికి కూడా ప్రతివాడు భయపడాలి. అన్నా, ట్రైన్ వస్తుంది. ఈ శవం అచ్చుకి ఎవరికి తెలియకూడదు. ఈ పాప పేరు మహాలక్ష్మి. సోమరాజు కూతురు. కూతురంటే ఇతనికి ప్రాణం. ఎంత ప్రాణం అంటే టాంగ్ టాంగ్ టాంగ్. నాకొద్దు. ఇంకేం కావాలరా నీకు? నాకు ఆ బొమ్మ కావాలి డాడీ. ఏమయ్యా, మా పాపకి బొమ్మ నచ్చిందంట, నాకు ఇచ్చేయి. మా పాపకి నచ్చింది. నీ పాపకి ఇంకోటి కొనొచ్చుగా? అదేదో మీరే కొనుక్కోవచ్చుగా. సోమరాజు అన్న బొమ్మ అడిగితే ఇవ్వనన్నారంట. మిమ్మల్ని చంపి బొమ్మ తీసుకురమ్మన్నాడు. ఇస్తారా చస్తారా? ఈ పాపకి ఇప్పుడు 18 ఏళ్ళు. వైజాగ్ బుల్లయ్య కాలేజ్లో చదువుతోంది. నీ పేరేంటి? వసంత. ఏ సంత? వసంత. మీ నాన్న ఏం చేస్తాడు? కానిస్టేబుల్. అరే, మా మామగారు కానిస్టేబుల్ అట్రా. కూరగాయలు గట్రా కొనాల్సిన అవసరం లేదు. కూరగాయల కోసం కక్కుర్తి పడకు, పిల్ల అందంగా లేదు. అందంగా లేని అమ్మాయిలు బాగా చదువుతారంట. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించు. ఎందుకంటే నేను పెద్ద సోమరిపోతుని. నువ్వే నన్ను పోషించాలి. బాగా చదువుకోమ్మా, వెళ్ళు. అరే, అలా చూచిందా? ఎందుకే అందరికి నిన్ను చూస్తే భయం? ఒక మగాడు చూడని అందం ఎందుకే? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా. రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. రాయ్, దీనికి లవ్ లెటర్ రాయ్. నేనా? ఎవడో ఒకటితో ఇప్పిద్దాం లేరా, నువ్వు రాయ్. రాశాను. ఎవరితో ఇప్పిద్దాం? ఆ గేట్లోంచి ఎవడు ముందొస్తే వాడితో. అయిపోయాడురా వీడు. ఎవడు రా లక్కీ ఫెలో?
ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడ మహాలక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే అయి ఉంటారు. తీసుకోండి వెళ్ళిపో. తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళిపో. చెప్తాను కదండి వాళ్ళు కొడతారని. తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. గో. ఏమండి నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి ఈ లెటర్. సూరి, అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలియదు. సూరి నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడొచ్చినా ఇవాళ వాడిని విరిచేస్తాం. అన్నా అన్నా వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా? అన్నా అది వచ్చేస్తారన్నా ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా, తినే. అన్నా ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకో. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా లెటర్ మంది వాళ్ళన్నా అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. ఆ? సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ పో. థ్యాంక్స్. ఏందన్నా వానికి భయపడుతున్నావు? నేనాడి భయపడటం తొక్క. మరి వీళ్ళు 4 పీకు వాడిని. నేను ఒక్కనేనా? ఏ భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు నాకు భయం లేదు, అలా మెయింటైన్ చేయి.